పట్టీలేంటి, ఈ జర్నీ ఏంటి అనుకుంటున్నారా? ఎస్, ఈ పట్టీలు నేను మొదటిసారి శ్రావణికి ఇచ్చాను. ఓ, శ్రావణి ఎవరని కదా, షీఈ్ మై వైఫ్. ఆ పట్టీలంటే తనకు ప్రాణం. ఆ పట్టీలు వేసుకుని తన ఇల్లంతా తిరుగుతుంటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. ప్రపంచంలో అంతకన్నా వేరే ఆనందం లేదేమో అనిపిస్తుంది. మా పెళ్ళైనప్పటి నుంచి శ్రావణికి ఒక చిన్న కోరిక, ఊరు బయట ఫామ్ హౌస్ కొనుక్కోవాలని. ఈ బర్త్డేకి తన గిఫ్ట్గా ఫామ్ హౌస్ కొన్నాను. సో ఆ సెలబ్రేషన్స్కే మా ఫామ్ హౌస్కి వెళ్తున్నాం. ఇదే మా ఫామ్ హౌస్. వచ్చే వారంలో తన పుట్టినరోజు ఉంది. నాకు మాత్రం అది పెద్ద పండగ రోజు. అది ఒక్కరోజు కాదు, వారం మొత్తం సెలబ్రేట్ చేసుకోవాలని ఇక్కడికి వచ్చాం. నిజానికి చాలా పెద్ద ఇల్లు అండి ఇది. డబ్బు అవసరమని అమ్మేశారు. ఇది పూల్ బార్, సెల్లార్ స్విమ్మింగ్ పూల్, సీసీ కెమెరాస్ చూడు. పనిచేస్తున్నాయా? పని చేయట్లేదు. ఎందుకు? కేబుల్స్ ప్రాబ్లం ఉందట. సో బ్యూటిఫుల్. ఐ నో. మీరా చిచి, సిగరెట్ పీకులు ఇంట్లోనే పడేశాడు. ఎవడో చీప్ ఫెలో, వాడి పీకు పిసికేయాలి. తీసేవా ప్లీజ్? ష్యూర్ బేబీ. థ్యాంక్ గాడ్, సిగరెట్ అంటే పడని హబ్బీనిచ్చా. చలియా ఇది నిజమా కలయా, నీ స్పర్శతో చేసావో మాయా. ఓ చలియా ఇది నిజమా కలయా, నీ స్పర్శతో చేసావో మాయా. నువ్వు కురిసే వానలాగా, నడిచే తారలాగా, నువ్వే నాతో ఉంటే చాలుగా. చలియా ఇది నిజమా కలయా, నీ స్పర్శతో చేసావో మాయా. చెప్పరా. రే కార్తిక్, నీకు గుడ్ న్యూస్ రా. ఏంట్రా, పెళ్లి చేసుకున్నావు ఏంటి? అదేం కాదురా, నీకు సన్ డాన్స్ కంపెనీ నుంచి ఒక సూపర్ ఆఫర్ వచ్చింది. 100% ఇంక్రిమెంట్ తోటి, అంటే ఇప్పటి శాలరీకి డబుల్. ఆఫర్ బాగుంది, కానీ నాకు వద్దురా. ఆల్రెడీ కంఫర్ట్ జోన్లో ఉన్నా చెయ్యి. టైం ఉంటే నా ఫ్యామిలీ కోసం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తా. అంతేగాని శాలరీ కోసం, ప్రెస్టేజ్ కోసం నా సంతోషాన్ని నమ్ముకోలేనురా. ఐఎమ్ నాట్ ఎ మెషిన్. ఎనీవే, థ్యాంక్స్ బడీ. ఓకే రా, కూల్ డెసిషన్. థ్యాంక్ యూ, బాయ్. ఓ వాట్, ఫ్రెండ్తో బాగానే చెప్పావోయ్. ఐ లవ్ యూ సో మచ్. ఐ లవ్ యూ రాబోజీ. బర్త్డే 1 ఫుల్ వీక్ చేయాలనుకుని వీక్ అంతా కొత్త కొత్త రొమాంటిక్ గేమ్స్ ప్లాన్ చేశాం. దీని పేరు గోప్రో. ఇది మన మెమరీస్ అన్నీ రికార్డ్ చేస్తుంది, మొత్తం రూమ్ అంతా. ఎందుకది? ఎందుకంటే సపోజ్ కార్తిక్ శ్రావణి కొట్టేసుకున్నారు, మూడ్ అప్సెట్ అయింది. సో అప్పుడేం చేస్తాం? ఈ వీడియోని రివైండ్ చేసుకొని ఒకళ్ళనొకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటాం. చీరాప్, యు గాట్ ఇట్? బట్ కార్తీ, ఆ టైంలో నో రికార్డింగ్. శ్రావణి, ప్రాబ్లం ఏంటి? బెడ్షీట్ ఉంటుందిగా. కెమెరాకా? షడప్, మన ఇద్దరికి. ఇడియట్. ఆ కార్తిక్ గారు ప్రశాంతంగా ఉండకూడదు. ఐ విల్ రూయిన్ హిస్ ఫ్యామిలీ లైఫ్ అట్ ఎనీ కాస్ట్. ఎంత కాస్ట్ అయినా పడతా, అంత కష్టమైన పడతా. హి షుడ్ నాట్ ఎగ్జిస్ట్. వాడు ఏం చేశాడు సార్? చేశాడా, చేస్తున్నాడా, చేస్తాడా? సారీ అజయ్,
నీ ప్రజెంటేషన్ కన్నా తన కాన్సెప్ట్ నచ్చింది, అందుకని ఈ ప్రాజెక్టు కార్తిక్కే ఇస్తున్నాను. కంగ్రాట్స్ కార్తిక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే అజయ్, సీయూరా. కంగ్రాట్స్ కార్తిక్. థ్యాంక్ యూ. వాడు అసలు కొడతారా, వాడు అసలు కొడతారా. ఆ సౌండ్ ఏంటి? చూద్దాం. నువ్వు ఉండరా. నథింగ్ రా, ఏం లేదు, గాలి. ఏంటి సౌండ్స్? ఏంటిదంతా? భయపడకు. చూడు. ఏమన్నా ఉందా కార్తీక్? ఏం లేదురా. ఏం లేదురా, బయట ఎక్కడైనా ఏదైనా సౌండ్ ఏమో. పడుకో, భయపడుకో.
ఇవాళ మన షెడ్యూల్లో ప్లాన్ ఏంటి? నో నే మాట వాడకూడదు, దేనికి కూడా నువ్వు అనకూడదు. అవర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓ, ఏ మాట వాడకూడదు? ఆహా, నాతో చెప్పిద్దామనా? నీకు తెలిసే నువ్వు కిలాడిరా. యా, నీ పేరు శ్రావణి. అవును, నీకు పిచ్చి. పొరపాటు, పిచ్చిన్నారా నువ్వంటే. మ్మ్హ్మ్. అందుకే కదా నువ్వు నన్ను చంపాలని ట్రై చేస్తున్నావు. ఎవరు చెప్పారు? నేనే కదా. ఎస్, అది నాకు తెలుసు, నువ్వు ప్లాన్ చేసావు. యా, ఐ నో ఇట్. అదుగో అనేసావు, ఓడిపోయావు. నో, నేను ఓడిపోలేదు. ఇందాకన్నా నో కాదు, ఇప్పుడు నో నో అన్నావు, దానికి ఓడిపోయావు నువ్వు. యా. అవును, ఓడినందుకు ఏదో పనిష్మెంట్ ఉంది కదా. యా ఉంది. ఇవాళంతా నువ్వు నన్ను వెనక నుండి హక్ చేసుకోవాలి, అది పనిష్మెంట్. ఇది పనిష్మెంట్ కాదు, నాకు ఇష్టమైన పని. ఈ క్షణమే ఒక యుగమైపోనీలా వెన్నెలా, మరు క్షణమే కనుమరుగైపోనీలా కన్నులా, నల్లని నా కను పాపలలో నీరూపేయో రంగవల్లి కాదా, అటు ఒక నువ్వు ఇటు ఒక నేను, ప్రేమకు రెండు కన్నులుగా, అటు ఒక నువ్వు ఇటు ఒక నేను, ప్రేమకు రెండో హృదయంగా, ఈ క్షణమే ఒక యుగమైపోనీలా వెన్నెలా. చిరునవ్వే సూర్యోదయమై నన్నే నిద్దురలేపగా, ఈ చిరు చల్లే చలిగా గిలిగా నీ కౌగిల్లే పంచగా, నీ పరిమళమే ఊపిరై పరిపరి జన్మలు పొందాలే, అటు ఒక నువ్వు ఇటు ఒక నేను, ప్రేమకు రెండు కన్నులుగా, అటు ఒక నువ్వు ఇటు ఒక నేను, ప్రేమకు రెండో హృదయంగా, ఈ క్షణమే ఒక యుగమైపోనీలా వెన్నెలా, మరు క్షణమే కనుమరుగైపోనీలా కన్నులా. ఓయ్, ఏమైంది? నాకు ఇలా నచ్చలేదు కార్తిక్. ఓ పని చేస్తా, షర్ట్ తీసేస్తా. నువ్వు కాదు, ఆ కెమెరా. ఎవరో చూస్తున్నట్టుంది. ఐ డోంట్ ఫీల్ కంఫర్టబుల్. ఓ, బంగారు, నీకోసం నా ప్రాణమే ఇస్తారా? ఆ తొక్కలో కెమెరా ఎంత? Cheers! Shut down. Okay? ఏది?
ఓయ్ ఏంటిది మెమరబుల్ అని హారబుల్గా చేస్తున్నావు? హారబులో మెమరబులో చేయటం అంతా నీ చేతుల్లో ఉంది. ఈ ట్విస్ట్ ఏంటే? ఇప్పుడు నువ్వు కొన్ని విప్పాలి. ఇందాక నుంచి విప్పాల్సినవి నువ్వు అనుకునేవి కావు. మరేంటి? పజిల్ క్వశ్చన్స్. అంటే నేనేం చేయాలి? ఇప్పుడు మనం ఒక గేమ్ ఆడుతున్నాం. ఆ గేమ్ పేరు స్ట్రిప్ పజిల్. అంటే నా ప్రశ్నకు నువ్వు కరెక్ట్ ఆన్సర్ చెప్పావనుకో, నా ఒంటి పైనున్న ఒక్కొక్కటి తీసేస్తాను. నేను ఫుల్ బర్త్డే డ్రెస్లోకి వచ్చాక ఇంట్రెస్టింగ్ ఉంది. మన రొమాన్స్ జరుగుద్ది. బాగుంది. ఈ రొమాంటిక్ గేమ్లో మనమే విన్నారు. We'll see. Okay, solve this. First question. ఆస్క్. పిల్లికి ముందు ఒక పిల్లి, పిల్లికి వెనక ఒక పిల్లి, పిల్లికి ముందు 2 పిల్లులు, పిల్లికి వెనక 2 పిల్లులు, మొత్తం ఎన్ని పిల్లులు? 9 అంటాను అనుకున్నావు కదా? నో, ఓన్లీ 3. కమాన్, విప్పేయ్. ఓకే. ఇచ్చేయ్. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 2. గోదావరిలో ఒక బోట్ ఉంది. ఆ బోట్ మీద ఒక గల్ల చీర ఆరేసింది. చీర అంచు వాటర్ లెవెల్ టచ్ చేసింది. ఒక్కో గడి ఒక్కో ఫీట్ లెంత్ ఉంది. అబ్బా. బోట్ ఏమో వాటర్ లో ఉంది. ఓహో. వాటర్ లెవెల్ గంటకి ఒక్కో ఫీట్ పెరుగుతుంది. అబ్బా. ఇప్పుడు 6 hours కి ఆ, చీరల్లో ఎన్ని గళ్ళు మునుగుతాయి? ఇంట్రెస్టింగ్. చెప్పు. సరే, నెక్స్ట్ టైం విప్పుతున్నావు. ముందు పజిల్ వెప్పబోయే. 0. ఎందుకంటే వాటర్ లెవెల్ పెరిగే కొద్దీ బోటు కూడా పైకి వస్తుందే మొద్దు. జీనియస్ కార్తిక్. Yes, I'm always genius. Come on, Vippu. Piece number 2. Only one more. Oh, baby. What is the third question, my dear Bujilu? మైటోకాండ్రియా అంటే ఏంటి? Mitochondria. ఎస్. తెలీదే. Oh, I thought I'll remove this, but bad luck. Sure, please. నీకు తెలుసా? నువ్వు చెప్పు. నాకు తెలీదు. విప్పు. No. No cheating. Vippu. కమ్, చల్లారిపోతుంది. ఏంటి అమ్మాయి గారు కేక పెట్టిస్తున్నారు? మర్చిపోయావా? ఈరోజు కాన్సెప్ట్ ఇవాళ నేను ఏ మాయ చేసావేలో జెస్సీ అంటే సమంత. ఓ, మరి తమరు? అందరివాడు అన్నయ్య. ఏంటి కార్తీ బ్లేజర్ వేసుకున్నావు? ఏదో ఆఫీస్కి వెళ్తున్నట్టు. ఆఫీస్కే బాస్ కాల్డ్. ఏదో డౌట్ అంట. లైట్ తీసుకో. డౌటే కదా అని లైట్ తీసుకుంటే మా బాస్ నా పీక్ వస్తాడు. అది కాదురా బంగారం బుజ్జికొండా, తొందరగా వచ్చేస్తావు కదా. ఇదిగో బుంగమూతి పెట్టాను. అది కాదురా బుజ్జి, తొందరగా వచ్చేస్తావు కదా బంగారం, ప్లీజ్ బాయ్. ఇదిగో ఇంకా బుంగమూతి పెట్టాను. కార్తీక్ మళ్ళీ ఏంటే? ఏ బాబోయ్, ఇదేంటి ఆఫీస్కి బ్రేక్లు వేస్తుంది? ఇక్కడ చూడు ఎలా ఉందో. చాలా టెంప్టింగ్గా ఉంది. ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు.
ఇంకా చెప్పాలంటే తిమ్మిరి వీళ్ళ తిన్నంత తిమ్మిరిగా ఉంది బుజ్జి. నీకెలా ఉందిరా? ఆ? కాదు, టాబ్లెట్ వేసుకునే అంత పెయిన్ గా ఉంది. అవునా, టాబ్లెట్ వేస్తా. వెళ్ళాలా? అర్థమైంది. అరగంటలో వస్తారా బుజ్జి? అలా వెళ్ళి ఇలా వస్తా. ఆ? ఓకే. అర్రే! ఏమైందిరా? వీడు నా బామ్మర్ది యాదగిరి. సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. ఎప్పుడు వచ్చారా? మిడ్ నైట్ వచ్చాను బావా. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని శ్రావణి ఇచ్చిన స్పేర్ కీస్తో లాక్ ఓపెన్ చేసి ఆ రూమ్ లో పడుకున్నా. పోన్లే, బాగా పడుకున్నావుగా. విజయ్, నాకు చిన్న డౌటే. నువ్వేం యాపిల్లా ఉంటావు, ఆడేం బ్లాక్బెర్రీలా ఉంటాడు. మీ ఇంటికి వస్తే ఫ్రూట్ మార్కెట్ వచ్చినట్టు కానీ ఫ్యామిలీ దగ్గరికి వచ్చినట్టు ఉండదు. నిజంగా నీకు అన్నయ్యనా? ఇంకేంట్రా? ఏముంది బావా, కాఫీ తీసుకొస్తాను. తీసుకురాపో. ఏంది బా? ఏమైందమ్మా? రాత్రంతా నిద్ర పట్ల ఏం చేయాలో తెలియక అదిగో పేక మేడ కట్టా. గాలి కూడా ఆడకపోతే అదిగో విండో ఓపెన్ చేశా. అమ్మా, పేకమేడ నువ్వు కట్టావా? మరి గాలి వచ్చి కట్టిందా బా? దేం వచ్చి కట్టిందేమో టెన్షన్ పడ్డారు బాబు. ఇంకేంట్రా సినిమా విషయాలు ఎంతవరకు వచ్చింది? బా, పక్కనే షూటింగ్ జరుగుతుంది, వెళ్ళేసి వస్తా. ఒరే షూటింగ్కి వెళ్ళా బాబు, ఉన్నదే ఒక బామ్మర్ది, చచ్చిపోతావు లేనిపోయింది. షూటింగ్ అంటే ఆ షూటింగ్ కాదు బావా, సినిమా షూటింగ్. నువ్వు అలాగే ఉంచురా. నిన్ను చూస్తుంటే నాకు గుణనాయక్ గుర్తొస్తున్నాడు రా. గుణనాయక? ఆయన ఎవరు బా? గుణశేఖర్ లో గుణ, వివి నాయక్ లో నాయక్, గుణనాయక్. నీ ఎంకరేజ్మెంట్ నాకు బాగా నచ్చింది బా. సూపర్ గా థాంక్యూ బా. వెళ్ళిపో. వెళ్ళొస్తాను శ్రావణి. జాగ్రత్త. వీడికి స్పేర్ కి ఎప్పుడు ఇచ్చావు బుజ్జి? మన ఇంటికి లగేజ్ షిఫ్ట్ చేయమని పంపించినప్పుడు. లగేజ్ షిఫ్టింగ్ లో ఇచ్చావా? ఏంటి అరుపులు? అదే అర్థం కావట్లేదు. కుక్కలా బుజ్జి, టార్చ్ లైట్ ఎక్కడ ఉంది? బయట నుంచి వస్తున్నాయి సౌండ్స్. వద్దు ప్లీజ్. నేను ఉన్నాక.
చాలా భయపడ్డాం. నిజం చెప్పాలంటే దెయ్యాల సినిమాలు గుర్తొచ్చాయి. బుజ్జి, శ్రావణి, 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 శ్రావణి. ఏ కార్తీక్, భయపడకు. రాత్రి కుక్కలు కొట్టుకున్నాయి కదా, అవన్నీ కలిసి తిని చంపేసినట్టుంది. అయినా నువ్వెందుకు ఇవన్నీ చూస్తావా? పద. మీరు చెప్పిన పనిలోనే ఉన్నాను సార్. ఎట్టి పరిస్థితులు వేసేస్తాను సార్. ఓకే సార్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? 1 2 3. సో ఈ బెలూన్స్లో నీకు మంచి గిఫ్ట్ ఉంది. ఇప్పుడు నీకు ఒక 3 ఛాన్స్లు ఇస్తాను. ఆ 3 బెలూన్స్లో ఒక దాంట్లో రింగ్ ఉంది. 3 ఛాన్స్లో రింగ్ దొరకలేదనుకో, రింగ్ బ్యాక్ టు షాప్. ఇప్పుడు వచ్చింది బర్త్డే కేక్. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. మ్యాచ్ కిక్ ఇట్స్ ఎ గేమ్ షో. లెట్స్ గో. తను గుర్తు పెట్టుకోవడానికైనా ఏదో ఒక గుర్తు పెట్టుంటాడు కదా. I don't know. Oh, no. Bad luck. Try your luck. Oh, my baby. Bad luck. అంటే ఏ గుర్తు లేని బెలూన్ లో రింగ్ ఉందన్నమాట. Try, baby. Only one chance. భయపడ్డావా? ఏం కాదురా. Cheers. నీకేం కాదురా, నేను ఉన్నాగా. మన ఇంట్లో ఎవరు ఈ టైంలో? ఇంట్లోకి దొంగ వచ్చాడని నాకు అర్థమైంది.
శ్రావణి కూడా మూడవుట్లో ఉంది. వాడిని ఒక ఆట ఆడుకుందామని ప్లాన్ చేసుకున్నాను. Mouth full of gold, pockets all swole. Bad bitch jacking, riding 24s, swerving through lanes, ducking from the troll. City of the heat, but I can make it snow. చుట్టుపక్కల ఇవ్వలేరు, బయట ఇవ్వలేరు, లోపల ఇవ్వలేరు, మొత్తం మనే. అమ్మాయ బుజ్జి మన ఇంటికి ఎవరిని వచ్చి ఉంటారంటావా? మొత్తం అన్ని లాక్ చేశాక ఎవరొస్తారు? కరెక్టే, కానీ వంటగదులు అన్నీ కూడా కడగకుండా అలా పడేసి ఉన్నాయేంటి? ఎవరైనా తినేసి పడేసారా ఏంటి? ఎవరు వచ్చారా? నేనే వచ్చింది, నాకంటే ముందు ఎవరైనా వచ్చారా? ఎస్, ఇప్పుడు నన్ను ఎవ్వరు బొంగు కూడా గుర్తుపడలేరు. మొత్తం క్లీన్ చేసిన, డన్. అప్పుడు ఎవరు వస్తారు? నీకు డౌట్ ఉంటే లోపలికి వెళ్ళి చూడు, నేను చెప్తుంది అబద్ధమైతే. ఎవరో వచ్చి ఉంటారని నా డౌట్ బుజ్జి. అవును, నీట్గానే ఉన్నది, అయితే ఎవరు రాలేదు. చెప్పాగా ఎవరు లేరని. మరి అయితే ఎవరు లేకపోతే తినకపోతే ఎవరు వచ్చి తినకపోతే స్టవ్ మీద బిర్యానీ, ఆ పక్కన ఉన్న అన్ని కూరలు కూడా అలాగే ఉంటాయి కదా. సరే, నాకు ఇప్పుడు ఆకలి అవ్వట్లేదు, కాసేపు ఆగి తిందాం. మన బిర్యానీ ఎక్కడ పోద్ది అక్కడే ఉంటుంది. ఎవరు వచ్చి తినిపోతారు? అంటే ఇప్పుడు బిర్యానీ అనాలా? Mouth full of goals, pockets all swole. Bad bitch jacking, riding 24s, swerving through lanes, ducking from the troll. City of the heat, but I can make it snow. ఇప్పుడు నన్ను ఎట్లా పట్టుకుంటారో చూస్తా. బంగారు బిర్యానీ రెడీ. వస్తున్నాడు. ఈ బిర్యానీ వేసుడు కంటే దొంగతనం చేసుకుంటే బెటర్. బంగారు నువ్వు చాలా గ్రేట్. దొంగలకి కాదు కదా, నాకు కూడా తెలియకుండా డైమండ్స్ ఎక్కడ దాచావు? డైమండ్స్ అంటే ఇక్కడ ఏదో మొక్కలో దాచాను బుజ్జి. ఖచ్చితంగా అక్కడ దాచాను. మరి ఎలా తెలుస్తుంది? అంటే ఇప్పుడు ఏం లేదు, మొక్కలకు నీళ్ళు పోసావు అనుకో, ఆ డైమండ్స్ బయటకు వచ్చేస్తాయి. అవును బుజ్జి, బయట అంతా చెత్తగా ఉంది, నువ్వేమో క్లీన్ చేశాను ఇల్లంతా అన్నావు. అవునా? చెత్తగుందా? పంప తీసి ఇంట్లోకి దూరి ఎవరన్నా తొక్కేశారా ఏంటి? ఏంటి గుసగుసలాడతారు? వాళ్ళు చెవులు చెప్పుకుంటారు, నాకేంటి? నేను నిజమేనా? ఫ్లోర్ మొత్తం నీట్గా క్లీన్గా నాకేస్తా. ఏం చేస్తారో చూస్తా. బాగుంది కదా బుజ్జి, బీరోలో 5 lakhs పెట్టాను, అవి అలానే ఉంటాయంటావా? నువ్వు అయిపోయావు రే, నువ్వు అయిపోయావు. లేకపోతే ఇంట్లో దొంగలు వచ్చి నేను అందులో చూడలేదా? బీరువాలో 5 లక్షలు లేవు. ఇప్పుడు నేను 5 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఇంటికి కన్నాలు వేస్తా అనుకున్నావా? కిడ్ ప్రో చేస్తా అనుకున్నావా? క్విట్ ప్రో కాదురా, క్విట్ ప్రోకో. స్పెల్లింగ్ ఏదైతే మీనింగ్ ఒకటేగా. అయితే ఏందిరా? నాకు 2 డౌట్లు. ఏంది రా, ఇక్కడ చెప్పు. వస్తున్నా. ఇవన్నీ కావాలని చెప్పిస్తారు కదా. పోల్దోమినా, వంట అయినా, ఇల్లంతా క్లీన్ చేసినా, చెట్లకు నీళ్లు పోసినా. ఇక్కడ దొంగడు అంటే మర్యాద లేదా? గౌరవం లేదా? దొంగడని టైటిల్ పెడితే సినిమా చూస్తారు. మన రత్తం దొంగ అంటే సినిమా ఆడింది. ఆ మాత్రం గౌరవం లేదా? పైకి లేరా? సాలే చెప్పు తీసుకు కొడతాను రా, ఇడియట్. పొట్టే బాస్, నువ్వు అసలు మహిళవేయా? సారీ భయ, మహిళ కాదు, స్టార్ మహిళ. భయ, రెండో విషయం చెప్తా, చెవు దగ్గర పెట్టు. ఏమన్నా తిట్టిందంటే నేను ఖచ్చితంగా కొడుతుంది. అమ్మతోడు రే తోడగొట్టిన సౌండ్ తో చంపేస్తా. చెప్పలేదా? ఎందుకన్నా మంచిది, దగ్గరలో పోలీస్ స్టేషన్ ఉంటే కంప్లైంట్ చేసి ఆ లెటర్ ఏం చెప్పేది? లాస్ట్ టైం ఒకటి ఇలాగే వస్తే వాడిని మర్డర్ చేసి బాయిలో వేసేసింది. నీ ఇష్టం మరి. అబ్బాయి అంటే నేను అదృష్టం అవుతున్నా. సారీ, బతికిపోయినా, తప్పైపోయింది. మీరు స్టార్ మహిళ సుమ రాజుతో మాట్లాడి మీకు ప్రోగ్రామ్ పెట్టిస్తా. కార్తీ,
అరే వాడేదో చిల్లర దొంగ మన కోసం ఇన్ని చేశాడు. ఏముంది బేబీ, వదిలేవాడిని. ఇప్పుడేగా అయింది. అయితే నీకు ఎప్పుడు అదే గొడవ. నైట్ నాకు వాటర్ కంపల్సరీ, మర్చిపోవద్దని ఎన్నిసార్లు చెప్పాలి? నేనే పెట్టాలని రాజ్యాంగంలో రాసుందా? నువ్వే పెట్టుకోవచ్చుగా. నాకు నిద్ర డిస్టర్బ్ అయితే చిరాగ్గా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పాలి? నీ చిరాకు నీ దగ్గర పెట్టుకో. నేను నీ సర్వెంట్ అనుకున్నావా? ఏంటి ఎక్కువ వాగుతున్నావు? నీకు పొగరు ఎక్కువైతుంది. నువ్వు అందంగా ఉంటే నీ కాళ్ళ దగ్గర పడి ఉంటా అనుకున్నావా? మాటలు తిన్నగా రానిరా ఇడియట్. నన్నే కొడతావే యు. నన్ను బెచ్ అంటావరా యు బాస్టర్డ్. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? ఏంటి సౌండ్ ఈ టైంలో? ఎందుకు రాలా ఉన్నావు? మనకి దెబ్బలేంటి? నైట్ మనం ఏమైనా కొట్టుకున్నావా? మనం కొట్టుకోవడం ఏంట్రా? ఏదన్నా పీడకలు వచ్చి ఉంటుంది. నిజమే అనుకుని ఇద్దరం కొట్టేసుకుని ఉంటాం. అంతే బంగారు, నథింగ్ టు వరీ. బా ఎరా ఏమైంది బా? రాత్రి మీరిద్దరు గొడవ పడుతున్నట్టున్నారు. నేను వద్దాం అనుకున్నాను బా, కానీ మీ విషయంలో అమ్మ ఇన్వాల్వ్ అవుద్దని చెప్పింది. మా చెల్లెలు ఏదైనా తప్పు చేస్తే క్షమించు బా. అదేరా మేమిద్దరం గొడవ పట్టు ఏంట్రా? ఏం జరిగిందో ఏమవుతుందో ఏ వివరము లేనే లేదలా. హృదయం నిండా వేదన నిండినా నిలువద్దంలా ఇద్దరి హృదయం ఓ బద్దలైపోయే నేడిలా. తప్పెవ్వరిది
ఏదో చెప్పేదెవ్వరు ఎడారిలాగా మారిందెలా నీ సొంతమైన వసంతమే కన్నీరులాగా జారిందిగా ఈ సొంత నీడే ఓ శత్రువై Oh yeah, yeah. హలో, ఏ కథానాయకుల పేర్లు మాకు ఉండకూడదా? ఏం వాళ్ళ పేర్లు ఏమైనా స్పెషల్గా పెడతారా? ఎస్, నా పేరు చరణ్. మై నేమ్ ఈస్ చరణ్. నా వాళ్ళందరికీ నేనే హీరోని. పెట్టే ఫోను. ఈడి పేరండి సైదులండి. ఏ హీరో ఫామ్లో ఉంటే ఆడి పేరు పెట్టుకుంటాడండి. ప్రస్తుతం చరణ్ ఫామ్లో ఉన్నాడు కదండి, అది ఈడి పడాయి. హలో. హలో, మంచి పొద్దున. ఎవరు? మంచి పొద్దున. అబ్బో, మీకు ఇంగ్లీష్లో చెప్పాలి. గుడ్ మార్నింగ్. తెలుగు రాదు, తెలుగు రాదు, తెలుగు నేర్చుకోరు. చస్తున్నాం ఇక్కడ. నా జీవితం తెలుగుకి అంకితం చేశాను రా. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నానా? ఎలుకని చేతిలో పట్టుకుని ఆడుకుంటున్నాను. ఎలకనా? ఎలుకలతో ఆడుకోవడం అంటే మౌస్ పీస్. ఏంటి ఇంత పొద్దున్నే కేక పెట్టావు? ఏం లేదు మావయ్య, నేను శ్రావణి ఎలా ఉంటామో నీకు తెలుసు కదా. అదేంట్రా అలా మాట్లాడతావు? నువ్వు శ్రావణి ఎంత అన్యోన్యంగా ఉంటారో నాకు తెలీదా? మీ ఇద్దరిని చూస్తుంటే కుళ్ళు పుడుతుందిరా. మీ దాంపత్యం అందరికీ ఆదర్శప్రాయం కావాలి. ఓకే, ఎందుకు ఫోన్ చేసావు చెప్పు. కానీ విచిత్రంగా రాత్రి కొట్టుకున్నాం మామ. ఓ ఓ కొట్టుకున్నావని పెద్ద ప్రాబ్లం కింద చెప్తున్నావురా? మొగుడు పెళ్ళాలన్న తర్వాత కొట్టుకోకుండా ఉంటారా? మళ్ళీ తిరిగి మాట్లాడుకోకుండా ఉంటారా? ఇట్స్ ఆల్ కామన్. అది కాదు మామ, షార్ట్ టెంపర్తోనో విసుగుతోనో లేదా టంగ్ స్లిప్ అయి కొట్టుకుంటేనే నువ్వు అన్నది కరెక్టే. కానీ చిన్న కారణం కూడా లేకుండా అలా జరిగిందంటే టెన్షన్గా ఉంది మామ. ఓ, ఇద్దరికి రాత్రి బాగా దెబ్బలు తగిలినాయి. అర్థమైంది. ఇట్స్ ఆల్ కామన్ పార్ట్ ఆఫ్ ది గేమ్. మీరు ఈ మధ్య కొత్తగా ఫామ్ హౌస్ కొనుక్కున్నట్టున్నారు కదూ? అవును. ఎస్, సరైన వాస్తు విద్వాంసుని పంపిస్తాను. మీ వాస్తు సెట్ అయిపోద్ది, మీ కాపురం సెట్ అవుతుంది. ఓకేనా? ఓకే మామ, థ్యాంక్ యూ సో మచ్. ఇట్స్ ఆల్ రైట్ రా. కార్తిక్, నువ్వు సిగరెట్ తాగుతున్నావా? వాట్ నాన్ సెన్స్. సిగరెట్ నేను తాగానా? సిగరెట్ తాగటం ఏంట్రా? నీకు ఇష్టం లేని పని నేనే కాదు, దగ్గరలో ఎవరు చేసినా ఒప్పుకోను. ఇంత కుట్టినా డోర్ తీయట్లేదంటే ఇక్కడ ఖచ్చితంగా ఏదో దోషం ఉంది. దీన్ని బద్దలు కొట్టాల్సిందే. మాఫ్ కరో భగవాన్. అయ్యో అయ్యో లేవండి స్వామి, లేవండి స్వామి. దెబ్బలు తగిలియా? ఏం కాలేదండి. ఇదేం ఆచారం స్వామి ఇది? అదేంటి సార్, నా కాళ్ళ మీద పడ్డారేంటి? కాళ్ళ మీద పడ్డాం కాదు బాబు, నేల మీద పడ్డాను. వాస్తు చెక్ చేస్తుంటే ఏదో దోషం కాళ్ళ మీద పడింది, నేల దగ్గరైంది. మీరెవరు సార్? భగవాన్ మకాన్ దేగా తో వాస్తు దుకాన్ మీ దేగా. తుదా పౌ. తుదా పవ్వా? ఇదేంటి? ఎక్కడైనా బస్సాపు, లారాపు, కారాపు అని విన్నాం. ఈ తుదాపో ఏంటి? ఇదేదో బూత్లా ఉంది. బక్వాస్ బంద్ కర్ బట్టే బాస్. తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం 4 కలిస్తే గేదె పొదిగినట్టు. గేదె? ఈ 4 దిక్కులు కలిస్తే నువ్వు పొదిగినట్టు. నా పేరు. ఓ పేరా? బట్టే బాజ్ లాగా వినపడింది. అలాంటి డౌట్లుంటే గుంజ కట్టేరా గేదె. నాది నిఖార్సైన ఫ్రెష్గా పితికిన పాల లాంటి పేరు. మా గురుగారు పితికారు. గురువుగారు పెట్టడం ఏంటి సార్? పెట్టారు సార్, జస్ట్ పెట్టారు అంతే. సరే చెప్పండి సార్. సార్, నేను వచ్చి రాగానే
ఫ్రెష్గా వేసిన పేడేలాగా ఆ దోషం కొట్టచ్చినట్టు కనిపించింది సార్ నాకు ఇంట్లో. 1 సెకండ్. ఓకే బావా ఈడు వాస్తు గురించి చెప్పమంటే బర్రె పేడే గురించి చెప్తాడేంటి బా ఈడు? మూ బంద్ కర్ చాల్ బాస్. నువ్వు ఆగరా. దోషమందని ఇంట్లో అడుగు పెట్టగానే ఎలా చెప్పారు సార్? అది పెద్ద విషయం కాదు బావా. ఒకసారి నీ చెయ్యి ఇదిగో ఈ 2 రేఖలు ఉన్నాయి చూడు, అదే అదే ఇంపార్టెంట్ బావా. శాస్త్రం రా హౌలే. మీరు ఎందుకండి నా మీద ఇంత రియాక్ట్ అవుతున్నారు? అక్కడేమో కూల్ గా మాట్లాడుతున్నారు. అదే నాయనా, పేడేసే బర్రెకి పాలిచ్చే బర్రెకి తేడారా బర్రె బాడహౌ. మళ్ళీ నేను బర్రె అన్నాడు సార్. యాక్చువల్లీ ఆ బ్లూ కలర్ బలూన్స్ వల్ల ఉన్న భూమి ఆకర్షణ అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ ఇక్కడ. వాస్తు పండిట్ నువ్వా ఆయన? ఆయనే, కానీ నాకు కూడా వాస్తు గురించి కొద్దిగా తెలుసులే. అచ్చా, వాస్తు శాస్త్రాన్ని ఎవరు రాస్తారో చెప్పుము. వాత్సాయనుడు. వాత్సాయనుడు రాసింది కామసూత్రం రా కామాంధుడా. సార్ వీడి దోషం ఎక్కువ ఉంది సార్. ముందు ఈ బరువు దించండి, మీ పరువు మిగులుతుంది. వాడితే ఎందుకు చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఈశాన్యంలో స్టోర్ రూమ్ తీసేసి క్వార్టర్ పెట్టండి. క్వార్టర్? అదే సార్, వాటర్ పెట్టండి. అక్కడ ఫ్యాన్ ఉండదు సార్. ఫ్యాన్ తీసేసి గోడలు బద్ద కొట్టి ఒక స్ప్లిట్ వేసి పెట్టించండి సార్. ఈ గోడ ఉండకూడదండి. ఈ గోడ తీసేసి ఒక లాన్ పోయించండి. అక్కడ గాలి రావద్దండి, రాకుండా ఒక గోడ పెట్టండి. అలాగే ఈ అర్థనగర శిల్పం తీసేసి పూర్తి నగర శిల్పం పెట్టండి. అమ్మ నువ్వు ఇలాంటి డ్రెస్సులు వేసుకోదు, వీలైతే నైట్ ఇలాంటి వాడు. ఇట్స్ వెరీ కంఫర్టబుల్ టు ద బాడీ. సార్ అక్కడ బ్రిట్నీ స్పేస్ ఫోటో తీసేసి జెనిఫర్ లోపెస్ ఫోటో పెట్టండి. సార్ ఇక్కడ ఈ ఫోటో పెట్టారండి సార్. వీళ్ళు మీదేనా? మీ ఫోటో పెట్టుకోండి సార్, మీకు హక్కుంది. వాస్తు బాగానే చెప్తున్నావు కానీ కరెక్టేనా? కరెక్ట్ అయినా కాకపోయినా నమ్మాలరా కమ్యూనికే బచ్చే. ఇదిగో నువ్వు బూతులు పక్కన పెట్టి ఎందుకు నమ్మాలో అది చెప్పు. నీకు తెలియదు కాబట్టి. అది నిజమే. సార్ వాడిని వదిలేండి సార్. ఇప్పుడు ఆ ఈశాన్యంలో ఉన్నది సార్, ఈశాన్యంలో బరువును తీసి నైరుతిలో పెట్టామనుకో కరెక్ట్ గా సెట్ అయిపోతుందా? సార్ మీరు చెప్పండి సార్. సార్ ఏం లేదు సార్, ఆ ఈశాన్యంలో బరువు తీసేసి నైరుతిలో పెట్టండి, అంత సెట్ అయిపోతుంది. అలాగే ఆయన చెప్తే నమ్ముతావు బావా, నేను చెప్తే నమ్మవు. కాస్ట్యూమ్ ఎఫెక్ట్ నేను కూడా రెంట్కి తెచ్చుకుంటానులే. సార్ చెప్పండి. అది మీ బెడ్రూమే కదా? అది బాత్రూమ్. యాక్చువల్ అక్కడ బెడ్రూమ్ ఉండాలి. ఎనీవేస్ మీ బెడ్రూమ్ ఎక్కడ సార్? చూపిస్తారండి. పదండి, చేంజ్ చేసి చెప్తాను. ऐसे कैसे चलता? नहीं होता. वास्तु से कहले तो पस्तू रहना पड़ता. సార్ కష్టం సార్, చాలా తేడాగా ఉంది. ఏంటి సార్? ముఖ్యంగా ఈ గోడ అనేది బద్దలు కొట్టి దాని బదులు ఒక తడిక పెట్టి ఆ తడిక మీద మీరు రెగ్యులర్గా వాటర్ చల్లుతుంటే మీకు ఎన్నో. సార్ కింద పగలగొట్టమన్నారు, పైన పగలగొట్టమన్నారు, టోటల్గా ఇల్లే తీసేసి కాంట్రాక్ట్ మీకేమన్నట్టున్నారు చివరికి. ఎలా చెప్పారు సార్? కంపెనీస్ మీరు బిల్డరా ఏంటి? అవును సార్, ఆ ఫెసిలిటీ కూడా మీకోసమే. మీ ప్రొవైడ్ ప్యాకేజ్ అండ్ డిస్కౌంట్. సార్ గడ్డి పెడితే పేడవుతుంది, సర్ది పెడితే మీరవుతుంది సార్. ఆ రకంగా ఆలోచిస్తే ఈ బెడ్రూమ్ని మీరు వాడకపోతే బెటర్ సార్. అలా ఎలా కుదురుతుంది? ఈ బెడ్రూమ్లో నాకు మంచి మంచి ఐడియాలు వస్తాయి. ఒక పని చేయి, ఆ మంచి మంచి ఐడియాస్ని తీసుకొని ఒక పేపర్ మీద శ్రద్ధగా రాసి వెలుతురు కూడా పడని కంతలో దూర్చు. అది ఎక్కడ ఉంటుంది? ఓకే. ఏంటిది మేడం, ఆ వెంచర్ని అక్కడ పెట్టారేంటండి? ముందు తీసేయండి, తీయండి. బేసిక్స్ కూడా తెలియకపోతే ఎట్లా సార్? అది మర్చిపోయాను సార్ యాక్చువల్లీ. అక్కడ పెట్టమ్మా, శ్రద్ధగా పెట్టు. హెల్ప్ చేయండి సార్. 2 స్టెప్స్ బ్యాక్ వెళ్ళమ్మా. ఓకే పర్ఫెక్ట్. ఇంకో విషయం, ఆ బెడ్ని ఇటు తిప్పండి, లేకపోతే బెడ్రూమ్ మార్చండి. లెట్స్ గో. ఐ నీడ్ ఎ మసాజ్. సార్ ముందు ఈ గేదె బరువు దించండి సార్. దాని బదులు ఒక 4 బర్రెలు కొంటే కనీసం పరువైనా మిగులుతుంది. పోనీయండి సార్. అలాగే నా డబ్బులు ఇచ్చేస్తే. ఒక్క నిమిషం అండి, ఇప్పుడే ఇస్తాను. నువ్వు వాస్తు పండితుడి కాదు, నువ్వు బర్రెలు కాపరి అని నా డౌట్. సరిగ్గా క్యాచ్ చేసేవరా బర్రె. నీ మీద నాకు ముందు నుంచి డౌటే. అబా ఈ విషయం కానీ మీ బావకు చెప్పామనుకో అంతలో తంత. అన్నా ఇందాక నువ్వు వెలుతురు కూడా పడని కంత అన్నావు, అంటే ఏంటన్నా? ఇచ్చిన బర్రె అక్కడ వెలుతురు ఎలా వస్తుంది? కరెక్టే. ఇదేంటి ఇలా చెప్పాడు? ఇదిగోండి సార్. శుభం. థ్యాంక్ యూ. కేబుల్ పాడైపోయిందని చెప్పాడు కదా. రే యాదగిరి, యాదగిరి. ఏమైంది బా? అది నువ్వేంట్రా రెడీ అయ్యొచ్చావు? అది మా డైరెక్టర్ ఆఫీస్కి రమ్మన్నాడు బావా. షూటింగ్ కన్ఫర్మ్ అయిపోయింది, 1 వీక్ అవుట్డోర్ వెళ్ళాలి. సరే ఓ పని చేయరా, కేబుల్ పాడైంది, మన సీసీ కెమెరాలు అందుకే పని చేయట్లేదు.
ఒక కేబుల్ తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతా. సరే బా, కేబుల్ తీసుకొచ్చి ఫిట్ చేసి వెళ్తాను. థ్యాంక్ యూ రా. సరే బా, ఓకేరా. ఉంటాను. హాయ్, గుడ్ మార్నింగ్ బేబీ. గుడ్ మార్నింగ్ కార్తిక్. ఏయ్, ఆర్ యూ ఓకే? ఏమైంది? బ్యాడ్ డ్రీమ్. ఏమో అనుకున్నా కానీ వాస్తు బాగానే వర్కౌట్ అయింది కదా. కానీ చిన్న బ్యాడ్ డ్రీమ్, బట్ ఐమ్ హ్యాపీ. మనకేం కాలేదుగా. ఈరోజు షెడ్యూల్ ఏంట్రా? టుడే సాటర్డే, సో లేజీ డే. నో కుకింగ్. గుడ్ మెమరీ. వావ్, పిజ్జా. యా, థ్యాంక్ యూ. టేస్టీ. సారీ. It's okay. సార్ గుడ్ మార్నింగ్. హాయ్ కార్తిక్, ఎంతవరకు వచ్చింది? అయిపోవచ్చింది సార్. మనం అనుకున్న టైంకి వర్క్ అయిపోతుంది కదా. అవును సార్. నేను నమ్ముకొని గుడ్డిగా దిగిపోయా, కాదంటే ఇద్దరికీ రిస్కే. నో సార్, అబ్సల్యూట్లీ అయిపోద్ది. నమ్మండి సార్, ఖచ్చితంగా అవుద్ది. 100% కదా. 200% అవుతుంది సార్. ఆల్రెడీ ఫైనల్ డేట్ కూడా ఇచ్చేశారు. 1 వీక్ మాత్రమే ఉంది. ఆ డేట్ దాటితే నీ కెరీర్ రూయిన్ అయిపోతుంది. సో బీ ఫాస్ట్. ఓకే సార్. ఎందుకు కొడుతున్నావు? నన్ను కొట్టి సైలెంట్ గా పడుకుంటే వదిలేస్తాననుకున్నావా? రే, నాకు నీ మీద పీకల దాకా పగుంది. నాకు మాత్రం లేదనుకుంటున్నావా? పీకల దాకాదే, నెత్తి మీద వెంట్రుకల దాకా ఉంది. ఎందుకే దొంగ ప్రేమ నటిస్తావు? ఉండవే, నీకు లెసన్ చెప్తాను. నీకోసం అవసరం అవుతుందని దీన్ని దాచిపెట్టా. అయితే ఎవడటం వస్తాడు? స్మృతులే చితి మంటలలో చేజారనే భగ్గున మండెనే గాయం ముడిలో ఇరుగుండెలు అడుగేసను ఏడారిలాగా మారిందెలా నీ సొంతమైన
నీడే ఓ శత్రువై విరిగిన మనసుల్లోన చెరిగిన స్వప్నం కాదా మూడో మనిషి లేని లోకంలో ఓ ఈ ప్రేమ ఎడారిలాగా మారిందేలా నీ సొంతమైన వసంతమై కన్నీరులాగా జారిందిగా ఈ సొంత నీడే ఓ శత్రువై ఎడారిలాగా మారిందేలా నీ సొంతమైన వసంతమై కన్నీరులాగా జారిందిగా ఈ సొంత నీడే ఓ శత్రువై ఓ శత్రువై ఓ శత్రువై. హలో మామ, బ్యాండేడా గజగుడ్డ అదేంటి దేనికంటావేంట్రా? దెబ్బల మీద కప్పటానికి. నీకెలా తెలుసు మామ? కుక్కకి బౌబోమంటావు ఎవడు నేర్పాడురా? పిల్లికి మేవ మేమంటావు ఎవడు నేర్పాడురా? నాకు అలా తెలిసిపోతుంటుందిరా, ఇంట్యూషన్. నువ్వు చాలా గ్రేట్ మామ. ఇంట్లో ఏదో ప్రాబ్లం ఉంది, ఏదో ఒకటి చేయి మామ. సమస్యలు ఏమీ లేవంటే మీరు నమ్మర్రా. మీకేదో పట్టింది. నాకు తెలిసిన భూత వైద్యుడు ఒకటి పంపిస్తాను, వాడు సెట్ చేస్తాడు. ఓకే? ప్లీజ్ ఏదో ఒకటి చెయ్యి, తొందరగా పంపించు. నమస్కారం సార్. నా పేరు చెప్పొద్దు. మీ పేరు కార్తీక్, మీ భార్య పేరు శ్రావణి. ఓ మై గాడ్, మీకెలా తెలుసండి? ఏమో నాకన్నీ అలా తెలిసిపోతుంటాయి. సిరిమల్లె వాకిట్లో చీతమ్మ చెట్టు. సార్, నేను పాతకాలపు మాంత్రికుణ్ణి కాదు, నేను మోడర్న్ మాంత్రికుణ్ణి. దిస్ ఈజ్ స్పిరిట్ బోర్న్, ఆహుజా బోర్న్. ఈ అంకెలతో లింకులేసి ఈ గంట కొట్టి అలా దయ్యాల్ని పిలుస్తా, ఇలా పాకెట్లో వేసుకుంటా, మీకు గుడ్ లైఫ్ ప్రసాదిస్తా. ఆజా, అంకెలతో లింకులేసా, బెల్లు కొట్టా. జానీ ఆజా, जानी आजा. कार्तिक जी तू आजा. శ్రావణి जी तू भी आजा. కార్తిక్ जी ఇంట్లో మీకేం వినపడుతుంది? ఏదో సౌండ్ వస్తుంది సార్. ఏ సౌండ్లు అవి? మస్ట్ బి ఈగలు, దోమలు. అవే ఉన్నాయి మీ ఇంట్లో, దయ్యాలు లేవు. లేదు సార్, అవి భయపడుతున్నాయి మిమ్మల్ని చూసి. ఏదో ఉంది సార్, దెయ్యాలో కదా మాకు తెలియదు, ఏదో ఉంది సార్. కానీ జానీ, ఏంటి సార్ అది? పౌడర్, పాండ్స్ పౌడర్ అండి. మాంత్రికుడి దగ్గర పౌడర్స్ పౌడర్ ఉంటుందండి, లిప్స్టిక్ ఉంటాయండి. ఎనిమీ పౌడర్ హిమాలయాల్లో గురువు గారు ఇచ్చారు, తెచ్చాను. దీన్ని ఇంట్లో గాలిలో అలా చల్లి జానీ జానీ అని పిలిస్తే దెయ్యాలుంటే అలా ఫామ్ అయిపోతాయి పౌడర్లో. అంత పవర్ఫుల్ ఇది. జానీ, ఐ లవ్ యూ. జానీ, అగైన్ ఐ లవ్ యూ. ప్రేమ్ చూత్ ఆయా నై. ఏంటి రాజా ఊగుతున్నావు? భూకంపం వచ్చిందా? ఆయన ఇట్టా ఊగుతుంది ఏంటి రాజా? ఏంటిది? సార్ సార్ అక్కడ చూడండి సార్. అదేంటి ఎలా భయపడ్డావు? నువ్వు మంత్రికుడు అన్నావు. నేను మాంత్రికుడి కాదు కదా సార్. మంత్రికుడు కాదా? అంత మోసం. ఎవడో సోపులు ఎత్తిపోతే వాడి డబ్బా డ్రెస్ తొప్పుకొచ్చా, డబ్బులు కాచిపడి వచ్చాను సార్. చేసి కాపాడరా దుర్మార్గుడు. కాపాడాలా? అవునరా, అంతే కదా. జానీ, ఒక నిమిషం. ఆజా జానీ, ఆజా జానీ, ఆజా జానీ.
ఏదో చేయరా. కాపాడుతాను అంతే కాపాడుతాను బీట్ బీట్ కమాన్ జానీ చక్కెర మే బార్ ఇడ్లీ మే సాంబార్ జానీ జంపు జిలాని ఆ జంపు జిలాని ఆ జంపు జిలాని ఆ జంపు జిలాని దుర్మార్గుడా. చంపిన ఆగస్టు 15కి నిన్ను చంపుతా. ఎవరో కాపాడలేరు. కలలు కనుకు నన్ను చంపే ముందే నిన్ను చంపేస్తా. ఈ ఆగస్ట్ 15th కి మళ్ళీ మూడోసారి నిన్ను చంపేస్తా. You are dead. You are dead. You are dead. Hey, senorita. చంపిన ఆగస్టు 15కి నిన్ను చంపుతా. ఎవరో కాపాడలేరు. కలలు కనుకు నన్ను చంపే ముందే నిన్ను చంపేస్తా. ఈ ఆగస్ట్ 15th కి మళ్ళీ మూడోసారి నిన్ను చంపేస్తా. You are dead. You are dead. You are dead. You are dead. కార్తిక్, నాకు చాలా భయంగా ఉంది. నాకు కూడా అలాగే ఉంది రాబుజీ. ఎలాగైనా అర్జెంట్గా మనం ఇక్కడి నుంచి బయటపడాలా. ఈ హౌస్ వద్దు, ఏం వద్దు, మనం వెళ్ళిపోదాం కార్తిక్. వచ్చి 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 డోర్ ఎందుకు వేస్తున్నావు? వెళ్దాం పద కార్తిక్. ఏంటే తప్పించుకుపోదామని చూస్తున్నావా? కార్తిక్, ఏమైంది నీకు? ఈ టైంలో జోకులు ఏంటి? నీతో నాకు జోకులేంటి? బుజీ, ఎందుకు భయపడుతున్నావు? రా వెళ్దాం. భయపడతావేంట్రా? రా వెళ్దాం. నువ్వేగా డోర్ వేసావు. బుజీ, బంగారు. మనం ఇక వెళ్ళలేమా కార్తిక్? ఆల్మోస్ట్ అంతే. దెయ్యాలు మనలో దూరి మనల్ని బయటికి వెళ్ళనివ్వడం లేదు. ప్రాజెక్ట్ అనుకున్న టైంకి ఇవ్వకపోతే మనం రోడ్డు మీదకి వస్తాం రా శ్రావణి. బ్లాక్ మార్క్ వస్తే కెరీర్ కొలాప్స్ అవుతురా. ఎలాగోలా వెళ్ళాలి. ఎలా? చరణ్ మామకు ఫోన్ చేస్తే? కాదు, ముందు పోలీసులకి కంప్లైంట్ చేస్తే మనం సేఫ్ అవుతాం. హలో, పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్. ఎవరు? సార్, ఇక్కడ మా ఇంట్లో మా ఇంటికి వచ్చి పెడిక్యూర్ చేస్తానన్నావు, రాలేదేంటి? పెడిక్యూర్ ఏంటి? పెడిక్యూర్ కూడా తెలియకుండా బ్యూటీ పార్లర్ పెట్టావా? ఇది బ్యూటీ పార్లర్ కాదు, పోలీస్ స్టేషన్. ఇక్కడే ఫోన్ పెడే. బుజ్జా, పదరా పదరా, రా రా రా. లేవు నిద్రపోతా నేను. రా పదరా.
అమ్మా వచ్చేసిందా? కార్తిక్ 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 ఏంటి కార్తీక్ ఎక్కడికి వెళ్ళేది? మళ్ళీ ఈసారి తప్పించుకోవాలని చూసావు, మొత్తం మంట పెట్టుకుంటా. మనం తప్పు చేస్తున్నాం రా శ్రావణి. వాళ్ళ గురించి తెలుసుకోకుండా తప్పించుకోవాలనుకోవడం చీకట్లో రాయి వేయడం లాంటిది. వాళ్ళ గురించి తెలుసుకుంటే మంచిది. కానీ మనం బయటకు వెళ్ళలేం కదా, వాళ్ళ గురించి ఏ క్లూస్ తెలియవు. ఎలా తెలుసుకుంటాం? వాళ్ళ ఛాలెంజెస్, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని బట్టి ఆగస్ట్ 15th అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ డే. ఆ రోజు వాళ్ళిద్దరూ కానీ వాళ్ళల్లో ఒకళ్ళు కానీ చనిపోయి ఉంటారు. ఆగస్ట్ 15th ఏదో క్లూ ఉంది, అది మనం తెలుసుకోవాలి. కానీ మనం ఇక్కడే స్ట్రగుల్ అవుతున్నాం కదా, ఎలా? గూగుల్, అది ఉంటే నో స్ట్రగుల్. మనం ఎక్కడున్న ప్రపంచం అంతా మన చేతిలో ఉన్నట్టే. ఆగస్ట్ 15th 2009. ఉజయ్, అవి నాలోకి వచ్చి నన్ను డైవర్ట్ చేయొచ్చు. నువ్వు పైకి వెళ్ళు, వాటిని డైవర్ట్ చేయి. కేర్ఫుల్, డౌట్ వస్తే డేంజర్. పో. ఉన్నాయి కదా, సేమ్ డేట్ సేమ్ ప్లేస్లో. ఏజ్ని బట్టి తెలుసుకోవచ్చు, వాళ్ళ పేర్లను బట్టి కూడా. ప్రభాకర్, సెనోరిటా, వీళ్ళే. పేర్లు తెలిస్తే ఉంది. ఈ పేర్లతోటి ఫేస్బుక్లో ట్రై చేద్దాము. ప్రతి వాళ్ళకి కామన్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఏమైనా విషయం తెలుసుకోవచ్చేమో. అలా ఫేస్బుక్ ద్వారా ప్రభాకర్ కామన్ ఫ్రెండ్స్ కోసం ట్రై చేశాం. మాతో చాట్ చేయడానికి తేజ అనే వ్యక్తి వచ్చాడు. అతను ప్రభాకర్ సెనోరిటా క్లోజ్ ఫ్రెండ్ అని అప్పుడే మాకు అర్థమైంది. తేజతో కొంతసేపు చాట్ చేశాక వాళ్ళ గురించి తనకు బాగా తెలుసని మాకు అర్థమైంది. ఈలోగా తనే స్కైప్లోకి రమ్మని ఇన్వైట్ చేశాడు. సరే, నేను స్కైప్ ఆన్ చేశాం. హాయ్. హాయ్, మీ పేరు తేజే కదా? అవును, నా పేరు తేజానే. మీరేం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదేనండి, మీ ఫ్రెండ్ ప్రభాకర్ సెనోరిటా గురించి చెప్తారా? వాళ్ళ గురించా? సరే. శ్రావణి, నువ్వు అక్కడికి వెళ్ళి మేనేజ్ చేయి. మళ్ళీ అవి ఇక్కడికి రావచ్చు. పో. నేను ప్రభాకర్ చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ప్రతి షేర్ చేసుకునేవాళ్ళం. వాడు సడన్గా కలవడం మానేశాడు. ఏంటా అని ఎంక్వైరీ చేస్తే తెలిసింది వాడు లవ్లో పడ్డాడని.
అడిగేసరికి సిగ్గుపడ్డాడు. ఒకరోజు నాకు ఫోన్ చేసి సెనోరిటాకు ప్రపోజ్ చేయబోతున్న విషయం చెప్పాడు. Will you marry me? ఏంటని ఎంక్వైరీ చేస్తే వాళ్ళది ఇంటర్ క్యాస్ట్. వాడి ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకోలేదు. ఇక నేనే దగ్గరుండి వాళ్ళకి రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను. పెళ్ళయ్యాక 3 నెలలు బాగానే గడిచాయి. ఆ తర్వాతే వాళ్ళకి అర్థమైంది వాళ్ళది లవ్ కాదు, ఇన్ఫాచ్యుయేషన్ అని. నీకోసం నా ఫ్యామిలీని వదిలేశాను, కానీ నువ్వు మళ్ళీ వాళ్ళ లైఫ్లో చేంజ్ వచ్చింది. కలిశారు. సారీ, ఐమ్ సారీ. వాళ్ళకు పాప పుట్టింది. కానీ కొన్నాళ్ళకి పాప పెంపకం విషయంలో చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి, గొడవలు అయ్యాయి. హాసిని, హాసిని, పాపేది? నువ్వు తీసుకురాలేదా స్కూల్ నుంచి? పాపను స్కూల్ నుంచి తీసుకురాలేదా? పాప నీకు కూతురేగా. నువ్వు అసలు తల్లివేనా? నువ్వు నీకెందుకు ఆడపిల్ల అసలు అని ప్రభాకర్ గొడవ పెంచడం, మళ్ళీ గొడవ. ఆ గెటపంటే బాబు దెయ్యంలాగా, నీకన్నా దయ్యాన్ని చేసుకోవడం బెటర్. చేసే బయటికి వెళ్ళు. నువ్వు కూడా ట్రై చేయి ఒకసారి. సనో, తను చాలా ఇంప్రెస్ అయిపోతుంది. హే, బ్యూటిఫుల్ గిఫ్ట్స్ ఫర్ యూ. నాకా? 1 2 అండ్ దిస్ ఇస్ థర్డ్ వన్. నచ్చే కదా? నచ్చాయా? ఐ హేట్ దిస్ జ్యువెలరీ. ముసల్దాన్లకి ఇవన్నీ నేను వేసుకోవాలా? నాకు ఈ నగలంటే ఎలర్జీ. ఎంత బలుపే నీకు, నీకోసం ఎంత ప్రేమగా తీసుకొచ్చానే. ప్రభా, ఊరుకో, ఊరుకోరా. నీకు తెలీదు, ఊరుకోరా. ఇది దీన్ని ఎంత చూసుకున్నా వేస్ట్. ఇటు కూర్చో, ఇట్రా. రైట్ గుళ్ళు, ఎందుకు చెప్పు అనవసరంగా గొడవ పడతారు? ప్రతిసారి వీళ్ళు ఇలా గొడవ పట్టడం చూసి నేను వాళ్ళని కౌన్సిలింగ్కి పంపాను. చూడమ్మా, టైం లేకే ఈ గొడవలు. మళ్ళీ కొద్ది రోజులు మీరు టుగెదర్ టైం స్పెండ్ చేయండి, ప్రాబ్లం ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. కౌన్సిలర్ అడ్వైస్ ప్రకారం వాళ్ళిద్దరూ పాపని డే కేర్లో వదిలి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఫామ్ హౌస్కి వెళ్ళారు. వాళ్ళు ఎలా ఉన్నారు కనుక్కుందామని ఫోన్ చేశాను. హలో తేజ. ఏమైందిరా, ఏంటి అలా ఉన్నావు? అరే ఉండరా, నీకోసం నాకు యూఎస్లో వచ్చిన జాబ్ని కూడా వదులుకున్నాను. మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. అయినా తప్పు నాదే. నేను వదులుకోకూడదనే చెత్త డెసిషన్ వల్ల నా లైఫ్ కొలాప్స్ అయింది. పని దొంగవి నువ్వు. నీకు పని చేయడం చేతకాక నన్నంటున్నావా నువ్వు? నీ వల్ల నా జీవితమే స్పాయిల్ అయిపోయింది. నీకోసం నన్ను ఎంతగానో ప్రేమించిన నా బావను కూడా వదిలేసుకున్నాను. ఓ అదా రీజన్. అందుకేనా నన్ను ఎలాగైనా వదిలేసి వాడిని తగులుకోవాలని అడ్డమైన వాటికి ప్రతిరోజు నాతో గొడవ పడుతున్నావు? నీది ఒక బతికేనా? ఇలాంటి వాడితో కలిసి బతకడం కూడా అనవసరమే. I can't live with you anymore. I can't live. ఆమె చస్తానని కిరోసిన్ పోసుకుంది. Be happy forever. ఆవేశంలో ఉన్న ప్రభాకర్ చావు సెందవుతుందని అగ్గిపుల్ల గీసి విసిరాడు. అలా మంటలంటుకున్న సెనోరీటా నేను చచ్చి నిన్ను బతకనిస్తానా అని వెళ్ళి ప్రభాకర్ని మంటలతో హక్ చేసుకుంది. ఆవేశంలో ప్రాణాలు తీసుకున్నారు. కాలిపోయిన హౌస్ ప్లేస్లోనే కొన్ని విల్లాలు కట్టారు. బహుశా మీరు ఆ ప్లేస్లోనే ఉన్నారేమో. ఎనీవేస్, వెల్కమ్. దెయ్యాలు రాకుండా బాగానే మేనేజ్ చేసావు. అంతా విన్నావుగా. వాళ్ళ వీక్నెస్లు ఏమైనా దొరికాయా? దొరికాయి, కానీ వాళ్ళ కథలో కాదు. మరెక్కడా? నువ్వు చేసిన ట్రిక్ వల్ల. నువ్వు పిల్లలు పెట్టి మనం అనుకునేలా వాళ్ళని బ్లఫ్ చేసి బ్లాంకెట్ కప్పావు కదా, అదే దెయ్యాల వీక్నెస్. ఆ పిల్లోస్ మనమే అనుకుని ఎంతసేపు ల్యాప్టాప్ దగ్గర ఉన్నా మన దగ్గర రాలేదు. ఎందుకు? ఎందుకంటే ఆ పిల్లోస్ మనమే అనుకుని భ్రమలో ఉన్నాయి కాబట్టి. లుక్, ఇప్పుడు మనం జంప్ అయ్యే టైం వచ్చింది. వెళ్ళిపోదాం, పద 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 పద, తొందరగా పద.
ఓ ఈ పెయిన్లు అంటే బాబు. పూజీ తిను. మరి నువ్వు ఆఫీస్కి వెళ్ళి ప్రాజెక్ట్ ప్రెజెంట్ చేయలేవా? ప్రాజెక్ట్ కన్నా ముందు మన ప్రాణాలు ముఖ్యం. వాటి దెబ్బల నుంచి తప్పించుకునే మార్గం ఆలోచించాలి. ఎలా? వాడికి ఫేషియల్ అంటే ఎలర్జీ. యా, దానికి నగలంటే ఎలర్జీ. వాటి ఎలర్జీని మనం తీసుకుంటే మంజోలు రావు. ఇంకా రాలేదనుకుంటారా అవి? రాలేదు, రావు కూడా. అవి మంజోలు రాలేదు. అవి రావు కానీ తిందాం పద. ప్రశాంతంగా తిని పడుకొని ఎన్ని రోజులైందో. అవును రాబుజీ. తప్పించుకున్నాను అనుకోకే, చూస్తా నీ సంగతి ఏంటో చూస్తా. కార్తీక్, ఒక ఐడియా. మనం ఇప్పుడు పారిపోవచ్చు కదా? నాకు నువ్వెంత అసహ్యమో, ఫేషియల్ అంటే అంత ఇష్టం. కార్తీక్, ఏంటి? నాకు నగలంటే ఇష్టం. నేనేమైనా బుల్డోగ్నా మెళ్ళో గొలుసు వేసుకొని తిరగడానికి? నేను సరే, నువ్వు ఫేషియల్ అవసరమా? నన్నేమైనా అను, నా ఫేషియల్ ని మాత్రం అనుకో. నువ్వు కూడా నగలేవనుకో, చంపేస్తా. నేనే చంపేస్తా. చంపరా, చంపరా, చంపరా. సార్, చచ్చాడా వాడు? ఇంకా లేదు సార్. వాడిని చంపిన తర్వాత ఫోన్ చేయరా. సరే సార్.
పని అయిపోయిందనగానే ఫూల్లో ఎగేసుకొని వచ్చేసావా? ఎంత ధైర్యం రా నేనుంటున్న బాడీని అటాక్ చేయడానికి! అసలు ఏం మాట్లాడుతావు నువ్వు? నిన్ను వదలనురా! ఎందుకు వదలనురా! రే ప్రభాకర్, నువ్వేంట్రా నన్ను వదలంది? నేనే నిన్ను కార్తీ, ఏమైంది? కాఫీ దా బేబీ. జోక్ చేసా. కామెడీలో పోయి కాఫీ దా పో. కాఫీ తీసుకురారా, ఊపుకుంటూ వచ్చావేంటి? రే ప్రభాకర్, ఓ జోకులే మాకు నువ్వు పద్దాకలా. నీ జోకులేట్రా? ప్రభాకర్ గారు, సార్ గురుగారు, మీ ఆవిడ వచ్చేసింది సార్. చంపేస్తుందండి అక్కడ బయటకు వెళ్తే. అదిగో వచ్చేసింది సార్, ఎరగొట్టేస్తుందండి. రండి సార్, మీరు ఎక్కడ ఉన్నారు సార్? నేను ఎక్కడ పోయాడు? అయినా మనమే ప్రభాకర్, ఇప్పుడు ఏమవుద్దంట చూద్దాం దీని సంగతి ఏంటో. ఏంటి ఏంటిది మీదకి వస్తుంది? ఏం చేస్తావు చూస్తా. అబ్బా, ఈ స్టఫ్ ఎక్కడుందా నాయనా? స్టఫా స్విమ్మింగ్ పూల్ కాడ పెట్టుంటాం. అప్పు ఇట్రా. సిట్. అమ్మా ఏంటమ్మా, నేను ఏమండి మేడం గారు, నేను ప్రభాకర్ కాదండి. ఆయన ఎక్కడికో వెళ్ళినట్టున్నారు. ప్లీజ్ వదిలేయండి, బాగా పెయిన్గా ఉందండి.
పుడుస్తా హీరా వైఫ్ అంటే ఎలా కనిపిస్తుంది? మాడు బాగానే కనిపిస్తుంది. మ్యారేజ్ చేసుకొని చీట్ చేస్తావరా? ఆయన చేస్తే నన్ను అంటారండి. నిన్ను వదలను. నరకమండి. రేయ్, సరిగ్గా మొక్కో. ల్యాండ్ లైన్ వచ్చేసిందమ్మా. హలో హలో మామ. సమస్యలు ఏమీ లేవంటే మీరు నమ్మర్రా. ఇప్పుడు నీ ఎక్స్ప్లెనేషన్ వినేంత టైం నాకు లేదు. ఇప్పుడు ఏంటంటావు ఇంతకీ? దెయ్యాలు ఉన్నాయంటావా? ఇక్కడ ఇంట్లో ఒంట్లో అన్ని దెయ్యాలేరా. రిమోట్ కార్స్ తో ఆడుకున్నట్టు మా బాడీస్ తో ఆడుకుంటున్నాయి. దెయ్యాలేంట్రా, తొక్కలో దెయ్యాలు. మమ్మల్ని బయటికి వెళ్లకుండా అరెస్ట్ చేశారా. 21st సెంచరీలో ఉండి ఇంకా దెయ్యాల గురించి మాట్లాడతావేంట్రా? నిజంగా ఉన్నాయిరా. డోంట్ వరీ, నేను వస్తాను కదా. దెయ్యాల్ని తుక్కు కింద కొడతాను రా. నిజమా? ఫుట్బాల్ ఆడతాను రా. బాస్కెట్ బాల్ లాగా బుట్లో వేసేస్తాను. ప్లీజ్ ఒక్కసారి వచ్చి పోరా. చరణ్ ఈజ్ ఆన్ ది వే. దా దా దా. వస్తనా వాటి సంగతి తేలుస్తా. హాయ్ చరణ్ మామ, ఏం చరణ్ వచ్చావు? వర్షం వస్తే బురద వస్తుంది, కష్టం వస్తే చరణ్ వాలిపోతాడు. నేను పిలవకుండా వాలిపోయావేంటి? నువ్వు ఫోన్ చేసి చెప్పావు కదా. నేనెక్కడ చేసి చెప్పాను? మరి నేను చేశానా? దెయ్యాలు భూతాలు ఒంట్లో దూరి హింస పెడతానని చెప్తున్నావు. ఎక్కడ్రా దెయ్యాలు? మనతో పెట్టుకోవద్దని చెప్పు. ఉఫ్ 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 అని ఊది చంపేస్తా. ఫుట్బాల్ ఆడతా. కూర్చో. అన్నయ్య గారు, ఆ ఇంత రాత్రి రిస్క్ తీసుకుని మరీ వచ్చారు. రిస్క్ ఏముందమ్మా, నాకు రసగుల్లా లాంటిది చప్పరించి మింగేస్తా. ఎంత అభిమానం అన్నయ్య గారు, అలా చెప్పగానే ఇలా వచ్చేసారు. మా మామ అంతేరా, ఏ మాటకా మాట మామ. నువ్వు రాగానే ఇల్లంతా వెలుగొచ్చినట్టుంది మామ. తమసోమా జ్యోతిర్గమయ. ఏంటోరా వెలిగివ్వటం అలవాటైపోయింది. అదేంటి మామ, దెయ్యాలంటే భయం లేదన్నావు? దెయ్యం అంటే భయం లేదన్నాను కానీ చీకటంటే భయం లేదన్నారా? నువ్వు ఎప్పుడేమంటావు అర్థం కాదు మామ. ఉండండి అన్నయ్య గారు, క్యాండిల్స్ తెస్తా. లైట్ వచ్చింది. అంటే దెయ్యాలు ఏమన్నాను కానీ భయం లేదని చెప్పానా? చుక్కలు పడుతున్నాయి. కరెంట్ వస్తుందా? ఇలాగే కంటిన్యూ అవుద్దా? ఉండండి, కాఫీ తీసుకొస్తాను. అలాగే. ఏంటో అరే నాకేదో భయంగా ఉంది. మాకు రోజు ఎలా ఉంటుంది ఇప్పుడు అర్థమైంది. నువ్వు ధైర్యంగా ఉండు, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. రోజు ఇదే టైం కరెంట్ పోతుందా? మళ్ళీ వస్తుందిలే బాయ్, నువ్వు భయపడి మమ్మల్ని భయపెట్టుకో. ఈ చీకటి ఏంటో. ఇంకేంటబ్బాయ్, ఏంటి మెరుపు వార్తలు? మెరుపు వార్తలేంటి మావా? అదేనే నీకు చెప్పలేక చేస్తున్నాను. ఫ్లాష్. ఓ ఫ్లాష్ న్యూసా? అమ్మా, ఫ్లాష్ న్యూస్ అంటే గుర్తొచ్చింది. లోపల ల్యాప్టాప్ లో మంచి సినిమాలు ఉన్నాయి, వెళ్ళి ల్యాప్టాప్ తీసుకొని వస్తాను. నన్ను వదిలేసి వెళ్ళిపోకరా. లోపల మంచి కామెడీ సినిమాలు చూద్దాం అంటే నువ్వు టెన్షన్ పెడతా. కరెంట్ పోయి వస్తుంటే నేను ఇక్కడ వస్తావా? ప్రామిస్ ఒట్టు. నీ మీద ఒట్టు. సరే వచ్చేస్తానన్నాగా. మంచి సినిమాలు తీసుకొని వస్తా. ఏమైంది మామా? ఏమైందేంట్రా? ఎక్కడికి వెళ్ళావు? ఇందాక నుంచి పిలుస్తుంటే పలకవే. ఎన్నిసార్లు పిలిచావు? 3 సార్లు పిలిచావు. 300 సార్లు పిలిచాను రా. వినపడలేదా? 3 సార్లు. దానికి ఏదో కంగారు చేస్తాను. 3 సార్లు ఏంట్రా? 300 సార్లు పిలిచాను. అయినా 10 సార్లు పిలిచినప్పుడే రావాలి. ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ నీకు తెలుసు కదా. ఇప్పుడేం కొంపలు మునిగి? కాఫీ తాగండి, వేడివేడిగా ఉంది. థ్యాంక్స్ అమ్మా. ఏంటన్నయ్య గారు టెన్షన్ గా ఉన్నారు? టెన్షనే లేదమ్మా. టెన్షనా నా బాగుందా? మా మామ నేను లేకుండా ఒక క్షణం కూడా ఉండలేడు, అందుకే టెన్షన్ పడుతున్నాడు కదా. అవును అదే టెన్షన్. బిస్కెట్స్ తీసుకొస్తా. ఓహో, బిస్కెట్ మర్చిపోయావమ్మా.
2 నిమిషాలు ఉండలేవా? సినిమా పెడుతున్నాగా. ఏమైందంటావేంటయ్యా? నువ్వు ఇక్కడ కూర్చుంటే తెలుస్తుంది, సత్సాలు పడుతున్నాయి. ఏంటి నీ గోల? క్యాండిల్స్ అటు ఇటు కలుగుతున్నాయి అంటావా? అదే క్యాండిల్స్ కదులుతున్నాయి, నువ్వు కూడా చూసావా? నో, నేను చూడలేదు. మరి ఎక్కడ చూస్తున్నావయ్యా ఆ క్యాండిల్స్? అవేంటి అయిపోయినాయి? పెట్ట ఒకటి మూసిపారాయి, తర్వాత చూసుకోవచ్చు. క్యాండిల్స్ కదులుతున్నాయి. ఈ టెన్షన్ నుంచి రిలీఫ్ కోసం ఏదైనా చిన్న స్టోరీ చెప్పనా? చెప్పు. వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ. ఒక అడవిలో ఒక ఏనుగు ఓ చీమ ప్రేమించుకున్నాయి. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయిరా. ఇలాంటి టైంలో అలాంటి కథలే గుర్తొస్తాయి. సరే. ఏనుగు చీమ ప్రేమించుకున్నాయి. ప్రేమించుకున్న తర్వాత ఏనుగు చీమ దగ్గరికి వెళ్ళి చీమ పెళ్లి చేసుకుందామా. అప్పుడు చీమ మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే పెద్దవాళ్ళు ఒప్పుకుంటారో లేదో అని పెద్దవాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుందాము అంది. అనగానే ఏనుగు అలాగే అని చెప్పి దాని బంధువులందరినీ తీసుకొని ఇక్కడికి వచ్చింది. అప్పుడు ఏనుగు బంధువులందరూ కూర్చొని మా పెళ్లి కొడుకు నీకు నచ్చాడా అంది. నాకు నచ్చలేదు, పెళ్లి కొడుక్కి పళ్ళు ఎత్తుగా ఉన్నాయి అన్నయ్య చీమలు. అనగానే అప్పుడు ఏనుగు అలా పైకి వెళ్ళిపోతుంది, మళ్ళీ అలాగే కిందకు వచ్చేసి అదిగో పైకి మళ్ళీ పైకి పోతుంది. అరే ఏంటి? ఏం పైకి వెళ్ళటం ఏంటి, కిందికి రావడం ఏంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏనుగు పైకి వెళ్తుందని చెప్పానా? కాదు, అదిగో పైకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. క్యాండిల్ పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుంది? అక్కడే ఉంది. ఏంటి అది పైకి వెళ్తుంటే నీకు కనపడలేదా? ఏనుగు కాదురా, క్యాండిల్ పైకి వెళ్తే నీకు కనపడలేదా? నువ్వు కథలో ఏనుగు పైకి వెళ్తుందని చెప్పావు. అరే కార్తీక్, ఒట్టేసి చెప్పరా, క్యాండిల్ పైకి వెళ్ళటం కిందకి రావటం నీకు నిజంగా కనపడలేదా? కథ చెప్తున్నాను, ఎటు చూడొద్దు, నన్నే చూడు, నా మొహమే చూడ, నువ్వే చెప్పావు. అన్నాను అనుకో, నా ఫేసే చూడాలా? అటు కూడా చూడొచ్చుగా. ఇదిగో మా, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నావు. మంచి సినిమా చూపిస్తాను, ఆ ల్యాప్టాప్ ఇచ్చేయి. ఇవ్వు, మంచి కామెడీ సినిమా చూపిస్తా. తీసుకోండి. చూడమ్మా, ఒక కన్ను క్యాండిల్ మీద పెట్టు, ఒక కన్ను పుస్తకం మీద పెట్టు, 3 కళ్ళు పనిచేస్తుండాలి. నువ్వు కొట్టావా? నేను ఎందుకు కొడతాను మావా? నువ్వు కొట్టావా? నేను కొట్టలేదు. అరే, మీరు కష్టాల్లో ఉన్నారు కదా, ఏదో హెల్ప్ చేద్దామని వచ్చాను. మీరు ఇలా కొట్టడం ఏం బాగలేదు. మీ హద్దుల్లో మీరు ఉండండి చెప్తున్నా. లేకపోతే ఏం పీకుతావురా? కరెంటు మామా. ఎప్పుడు వచ్చారన్నయ్య గారు? ఇక్కడున్నావేంటి మామా? అంటే నీకు తెలీదా? దెయ్యాలు కాదా? దెయ్యాలు ఉండకూడదా? దెయ్యాలు ఎందుకు లేవు? దెయ్యాలు ఉన్నాయి. దెయ్యాలు లేవనేవాడిని చెప్పు తీసుకు కొట్టాలి, వాడికి సమాధి కట్టాలి, వాడిని దెయ్యాల చేత తినిపించాలి. దెయ్యాలేకపోవడం ఏంటండి? జై హో దెయ్యం, జై హో దెయ్యం. హలో డార్లింగ్, వచ్చేస్తాగా, త్వరగానే వచ్చేస్తా. నువ్వు అలా ఫోన్ పెట్టు, ఇలా వాలిపోతా. యూ నాటి. నాకు తీరిక లేదు, దీనికి ఓపిక లేదు. ఇంకెన్ని రోజులు భరించాలో. వచ్చేస్తానగానే పెట్టేసింది. మాస్టారు, ఈ కొత్త రాష్ట్రాలేమో కానీ జనాభా లెక్కలు మళ్ళీ మొదలుకు వచ్చాయండి. మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నేను, నా భార్య. మీ పేరు? ప్రభాకర్. పిల్లి కల్లా ప్రభాకర్. జోక్ చేశా. మీ ఆవిడ పేరు? సెనోరిటా. నమస్కారం సెనోరిట గారు. హలో. సెనోరిటా కాదు, నా పేరు శ్రావణి. ఏం సార్? ఎంజాయ్ ప్రభాకర్ గారు. మా వారి పేరు కార్తిక్. స్మాల్ కన్ఫ్యూజన్. ఈయన మీ వారే కదా? యా, ఆయనే మా వారు. మరేంటి, కొన్ని మంచినీళ్ళు ఇప్పిస్తారా? కమ్. ఓ, చాలా మంచి ఫ్యామిలీలా ఉన్నారు.
హలో, తొందర ఏంటి తొందర? దాన్ని తొందర అనరు, తొత్తరా అంటారు. అర్జెంట్గా ఏ టీవీ అప్పుడే ఎలా వచ్చారు సార్ ఇక్కడికి? ఇప్పుడు అది అవసరమా? సరే, మీ ఆవిడ సొనారిటా అన్నారు, ఆవిడేం కాదంటుంది. నీకిప్పుడు సెనోరిటా కావాలా? అంటే సెనోరిటా, సెనోరిటా, ఇదిగో దాని సెనోరిటా. శ్రావణిని చూసి సెనోరిటా అంటున్నారు. నేనే సెనోరిటా. ఆయన కార్తీక్ కదా? కాదు, ప్రభాకర్. అంత కన్ఫ్యూజన్ గా ఉంది, మళ్ళీ ఫ్రెష్ గా చెప్పండి, రాసుకుంటా. రిఫ్రెష్మెంట్ కోసం కాఫీ టీ ఏమైనా తీసుకుంటారా? వద్దమ్మా, వద్దు. ఏది కాఫీయో ఏది టీయో అర్థమై చావట్లే. మీరేది తాగితే అది ఇప్పించండి బాబాయ్య. మంచినీళ్ళు అడిగిన పాపానికి చెంప దెబ్బలు. ఎర్రగా ఉందా అని చూసారు కొట్ట. పిల్లి రక్తం ఆరోగ్యానికి చాలా మంచిది. పిల్లి రక్తం ఆరోగ్యానికి బ్రహ్మాండం. అమ్మో వద్దులే, థ్యాంక్స్. ఏంటి ఏంటి? నేను రాను, కొంపకి రాను, అసలు రానే రాను. ఎలా ఒకలా బతుకుతా. ఈ టైంలో వెలుగొట్టాడు ఈడెవడు? ఒరే యాదగిరి, నువ్వంట్రా, నువ్వు ఇక్కడే ఉంటావు ఇవాళ? ఉంటాను బావ. నేను ఎక్కడికి పోతాను? ఈ రోజు మాతోనే ఉంటావు రాత్రి? నేను నీతోనే ఉంటాను బా. అమ్మా, నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా? ఉంటాను బావా. సరే, రాత్రికి నువ్వు ఇక్కడే నేను పడుకుంటావు? ఇక్కడే పడుకుంటాను బావా. ఆ బ్యాగ్ ఏంటి? రేపు మార్నింగ్ పక్కనే ఫామ్ హౌస్ లో షూటింగ్. మా హీరోయిన్ కి విగ్గు డ్రెస్ కావాలంటే తీసుకొని వచ్చా. హీరోయిన్ విగ్గు డ్రెస్సా? ఈ సౌండ్ అదంతేలే, నేను వెళ్తే గానీ సెట్ అవ్వదు కానీ. సరే సరే చూడు మరి. నువ్వు ఎక్కడే పడుకుంటున్నావు కదా? నేను ఇక్కడే ఉంటాను బా. ఓకేరా, ఇక్కడే పడుకుంటా. ఈ సోఫాలోనే పడుకుంటా. చాలా. అబ్బా, ఈ టైంలో ఫోన్ ఎవరు అబ్బా? అలా ఏరా బా, చెప్పకుండా వెళ్ళిపోయావుంటరా? చెప్పుకోలేని పరిస్థితి బా. సరే, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలరా. ఏంటో చెప్పు బా. అది హలో హలో హలో. రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. చంపిన ఆగస్టు 15కి నిన్ను చంపుతా, ఎవరో కాపాడలేరు. ఈ ఆగస్ట్ 15th కి మళ్ళీ మూడోసారి నిన్ను చంపేస్తా. You are dead. You are dead. శ్రావణి, పిలుస్తుంటే పలకవేంటే?
చేసేవలా? ఆగస్ట్ 15th ఇవ్వాలి. నువ్వు నేను ఎవరో ఒకరు చావాల్సింది. నీకు చిన్న దెబ్బ తగిలినా తట్టుకోలేని నేను నిన్ను చంపడమా? ఐ కెన్ నెవర్ ఇమాజిన్ దిస్. దీనికి సొల్యూషన్ ఆ చావే. నేను చస్తే అవి నిన్నేం చేయలేవు. నువ్వు సేఫ్గా ఉంటావు. నీకేం కాదు. పిచ్చెక్కిందా నీకు? నువ్వు లేకుండా నేను ఇలా బతకగలను? చేస్తే ఇద్దరం కలిసి చేద్దాం, ఉంటే ఇద్దరం కలిసి బతుకుదాం. అర్థమైందా? నాకు నీతో బతకాలంటే లైఫ్ లాంగ్. కార్తిక్, I want to live with you forever. చెప్పాను కదా, ఆగస్టు 15 నిన్ను చంపేస్తానని. ఆంటీ ఆంటీ, మా ఆర్ఫనేజ్ కి డొనేషన్ ఇస్తారా? మీరిస్తే మాకు ఫుడ్ పెడతారు, బట్టలు ఇస్తారు, చదువు కూడా చెప్తారు. ఎంతో కొంత ఇవ్వండి అంకుల్. ప్లీజ్ అంకుల్, హెల్ప్ మీ అంకుల్, ప్లీజ్. Prabhakar, do something, please. My baby. I want to hug my baby. Uncle, auntie. Prabhakar, please do something, please.
ప్లీజ్ ప్రభాకర్, ప్లీజ్ డూ సంథింగ్. ఎనిమీ పౌడర్, దీన్ని జానీలో అలా చల్లి జానీ జానీ అని పిలిస్తే దెయ్యాలుంటే అలా ఫామ్ అయిపోతాయి పౌడర్లో. హాసిని, నీకు డొనేషన్ కావాలి కదా? నీకు చాలా డబ్బులు ఇస్తాను. నేను ఒక పని చెప్తాను, చేస్తావా? నేను నీకు పౌడర్ ఇస్తాను, అది మొత్తం అటువైపు విసిరేస్తావా? అలాగే. ఒక్క నిమిషం. సారీ బేబీ. హాసిని, ఈ పౌడర్ ఉంది కదా, అటువైపు చల్లుతావా? మొత్తం అటు విసిరే. అంకుల్ అంకుల్ లేవండి అంకుల్, లేవండి అంకుల్, అంకుల్. బాబా, ఆంటీ 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 ఆంటీ. ప్రభాకర్, సెనోరిటా, ఏంటయ్యా ఇదంతా? అయినా మీకెందుకయ్యా పిల్లలు? చచ్చిపోయి కూడా కొట్టుకుంటూ పగ తీర్చుకుంటూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. చచ్చే ముందు ఒక్క క్షణం ఈ బిడ్డ గురించి ఆలోచించారా? ఏం పాప చేసిందా ఇది? జరిగిందేదో జరిగిపోయింది. మీకు మాట ఇస్తున్నా, ఇన్నాళ్ళు మేమిద్దరం, ఇప్పటి నుంచి మేము ముగ్గురం ఈ బిడ్డని మా కన్న బిడ్డలా చూసుకుంటాం. ఇంక కోపతాపాలు పగా ప్రతీకారం ఆపండి, హాయిగా వెళ్ళిపోండి. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. వెల్కమ్. నిజంగా మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేమండి. కరెక్ట్ టైంకి పాపను పంపకపోతే మేము బతికుండేవాళ్ళం కాదు, మీతో ఇలా మాట్లాడేవాళ్ళం కాదు. Mouth full of gold. హలో బా, నిన్నేదో చెప్తాను. ఏంటి బా? అదే ఏం లేదులే, అంతా ఓకే అయిందిలే. కానీ సరే, నీ పెళ్లి గురించి మీ అమ్మ రోజు ఫోన్ చేస్తున్నారా, ఏం చెప్పాలి? ఇప్పుడు పెళ్లి చేసుకునే సిచ్యువేషన్ లో లేను బా. ఏ? నాకు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలనుకుంటే అప్పుడు నీకు చెప్తాను బా. నువ్వు ఓకే కదా? ఒంట్లో మొత్తం బాగుంది బా, ఒక్కటే బాగా. సరే బా.